నగర జీవనం యాత్రికమైపోయింది. మైళ్ల దూరం ప్రయాణించి విధులకు వెళ్లడం, క్షణం తీరిక లేకుండా పనిచేసినా మళ్లీ ఉరుకులు పరుగుల మీద ఇంటికి రావడం, ఇదే దైనందిన జీవమైంది. దీంతో తీవ్రమైన పని ఒత్తిడికి తోడు ప్రయాణాల్లో కాలుష్యపు బారిన పడక తప్పడం లేదు. ఫలితంగా కొందరు 20 ఏళ్లకే 40 ఏళ్ల వృద్ధుల వైరాగ్యాన్ని వినిపిస్తుంటారు. కాలుష్య కోరల్లో చిక్కుకోవడం ఫలితంగా వివిధ రకాల రుగ్మతలతో పాటు చర్మవ్యాధులకు కూడా గురవుతున్నారు. కళ్ల కింద నల్లని చారలు, కళావిహీనంగా ముడతలు పడ్డ మొహంతో వయసు ముదిరిన వారిలా కనిపిస్తున్నారు. అయితే దీని నివారణకు మార్గం లేదా? ఉంది. మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల ముఖంలో ముడతలను అరికట్టడంతో పాటు ప్రత్యేక ఆహార పదార్థాలకు డైలీ డైట్లో స్థానం కల్పించడం వల్ల అనేక చర్మ సంబంధ వ్యాధులు, ఇతరత్రా రుగ్మతల నుంచి కూడా రక్షణ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ధరకే లభించే ఫలాలు, ఆకుకూరలు తీసుకోవడంతో పాటు కొంత వ్యాయామం తోడైతే 20లో 40ని బ్రేక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాపిల్, ద్రాక్ష, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఫ్రూట్స్లో ఎలాజిక్ యాసిడ్స్ ఉండటం వల్ల దేహం కాంతివంతంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అలాగే భయంకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడే లక్షణం కూడా వీటికుంది. సిట్రస్ పండ్లు, ఆరెంజ్, స్వీట్ లైమ్, నిమ్మరసం తదితర వాటిల్లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్తో పాటు లెమనోనిన్స్ పుష్కలంగా ఉండి కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్తో పోరాడే కణాలు కలిగి ఉండటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి, క్యారెట్. బొప్పాయి, క్యారెట్తో పాటు పసుపు వర్ణంలో ఉండే ఏ పండు తిన్నా శరీర సౌష్ఠవానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే సి విటమిన్ జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడి మనిషి శరీరంలో కొవ్వు పదార్థం పెరగకుండా రక్షణ కల్పిస్తుంది. గుమ్మడి, మామిడి వంటి వాటిలో కూడా ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి. టొమాటో. టొమాటోలో క్యాన్సర్ నిరోధక ప్రభావాలు కలిగిన కరోటినాయిడ్ మరియు లూకోపిన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా క్లోరోజెనిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల మృత కణాలను శరీరం బయటికి పంపడంలో తోడ్పడుతుంది. ఫలితంగా శరీరం మేనిఛాయను సంతరించుకుంటుంది. ప్రతిరోజు ఉదయం అల్పాహారానికంటే ముందు ఒక శుభ్రమైన టొమాటోను తింటే ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు మాత్రం టొమాటోను తినకపోవడం మేలు. పెరుగు. జీర్ణక్రియ బాగా జరిగేందుకు పోరాడే బ్యాక్టీరియాను కలిగి ఉండటం వల్ల పెరుగు మనిషి ఆరోగ్యం విషయంలో కావలసిన తోడ్పాటును అందిస్తుంది. వయస్సు పైబడుతున్న వారికి సోకే బోలు ఎముకల వ్యాధికి వ్యతిరేకంగా కూడా ఈ బ్యాక్టీరియా పోరాడటం వల్ల శరీర సౌష్ఠవాన్ని కాపాడటంలో ఇతోధికంగా సాయపడుతుంది. మిర్చి, మిరియాలు. మంచి యాంటీబయాటిక్ లక్షణాలు కలిగి ఉన్న మిర్చి, మిరియాల వల్ల శరీరంలో ఏ భాగం కూడా అనారోగ్యానికి గురికాకుండా ఇది కాపాడతాయి. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి దాని ప్రభావం శరీరంపై పడి ముడతలు, కళ్ల కింద నలుపు రంగు వస్తుంది. అయితే మిర్చి, మిరియాలు తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రభావం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. మంచినీరు తప్పనిసరి. ఎన్ని రకాల ఆహారాన్ని తీసుకున్నా కాలాలకు అతీతంగా శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ స్థాయిలోనే మంచినీళ్లు తాగడం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. మంచినీరు వివిధ రూపాల్లో శరీరంలోని మలినాలను బయటికి పంపుతాయి. ఫలితంగా ఎన్నో రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడతాయి. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగితే మంచిదంటున్నారు. వ్యాయామం తప్పనిసరి. శరీరం ఎటువంటి వ్యాధులకు గురికాకుండా అవసరమైన డైట్ను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు రోజూ తగినంత వ్యాయామం కూడా తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 45 నిమిషాల నడక, మరో 20 నిమిషాల మెడిటేషన్ అవసరమని చెబుతున్నారు. వ్యాయామం ద్వారా శరీర సౌందర్యం పెంపొందుతుందని, అలాగే మెడిటేషన్ ద్వారా అంతర్లీన శక్తిని పెంపొందించుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.